మోటివేటింగ్ పర్సనాలిటీ డాక్టర్ తిరుమలాచారి గారు. ఆయన అక్కడ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ డాక్టర్. ఇప్పటికి కూడా 82 ఏళ్ల వయసులో ఆయన రోజు 30 నుంచి 40 మంది డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటారు. రిటైర్డ్ యాజ్ హెచ్ఓడి ఎండోక్రైనాలజీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఒక చరిత్రకారుడు మెడికల్ సైన్సెస్లో. ఈ రోజుకి 7 జిల్లాల నుంచి షుగర్ పేషెంట్స్ వస్తారు నాన్నగారి దగ్గరికి. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తారు. సెల్ఫ్ డ్రైవింగ్లో 2 సార్లు క్లినిక్కి వెళ్తారు ఎవ్రీడే. రాత్రి 1 గంట లోపల పడుకోరు. 1 గంట వరకు రాత్రి క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత కూడా లేటెస్ట్ అమెరికన్ డయాబెటిక్ జర్నల్స్ చదువుతూ ఉంటారు. అంత యాక్టివ్ ఉంటారు. చెట్ల పాదులు తనే తీసుకుంటారు. ఒక ½ ఏకర్లో ఇల్లు ఉంటుంది మాది డాక్టర్స్ కాలనీలో. 2 కార్లు ఆయనే గడుపుకుంటాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్కి ఆయన ఒక రోల్ మోడల్, సింబల్ అనమాట. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, మనం ఎంత కష్టపడి చదువుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత హోదా వచ్చినా, మన వర్క్ మనం చేసుకోవాలనే దానికి ఆయన ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మోటివేటింగ్ పర్సనాలిటీ డాక్టర్ తిరుమలాచారి గారు. ఆయన అక్కడ కర్నూలు చుట్టుపక్కల ప్రాంతాలకి చాలా ప్రముఖ వ్యక్తి, ప్రముఖ డాక్టర్. ఇప్పటికి కూడా 82 ఏళ్ల వయసులో ఆయన రోజు 30 నుంచి 40 మంది డయాబెటిక్ పేషెంట్స్ని చూస్తుంటారు. రిటైర్డ్ యాజ్ హెచ్ఓడి ఎండోక్రైనాలజీ, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్. ఆయన ఒక చరిత్రకారుడు మెడికల్ సైన్సెస్లో. ఈ రోజుకి 7 జిల్లాల నుంచి షుగర్ పేషెంట్స్ వస్తారు నాన్నగారి దగ్గరికి. సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్తారు. సెల్ఫ్ డ్రైవింగ్లో 2 సార్లు క్లినిక్కి వెళ్తారు ఎవ్రీడే. రాత్రి 1 గంట లోపల పడుకోరు. 1 గంట వరకు రాత్రి క్లినిక్ నుంచి వచ్చిన తర్వాత కూడా లేటెస్ట్ అమెరికన్ డయాబెటిక్ జర్నల్స్ చదువుతూ ఉంటారు. అంత యాక్టివ్ ఉంటారు. చెట్ల పాదులు తనే తీసుకుంటారు. ఒక ½ ఏకర్లో ఇల్లు ఉంటుంది మాది డాక్టర్స్ కాలనీలో. 2 కార్లు ఆయనే గడుపుకుంటాడు. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్కి ఆయన ఒక రోల్ మోడల్, సింబల్ అనమాట. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా, మనం ఎంత కష్టపడి చదువుకున్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత హోదా వచ్చినా, మన వర్క్ మనం చేసుకోవాలనే దానికి ఆయన ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్.